అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ శుభ సాయంత్రం మనం ఇక్కడ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది। ఇక్కడ మనం కలుసుకోవడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది। అదేంటంటే మెగా సంబంధం, అందరిది రక్త సంబంధం, అందరిది మెగాస్టార్ చిరంజీవి గారు కలిపిన సంబంధం। చిరంజీవి గారి మీద అభిమానంతోనే మనం ఈ రోజు ఇక్కడ సమావేశం అయ్యాము। ఇక్కడ ఉన్న ఒక మంచి విషయం ఏంటంటే మెగాస్టార్ చిరంజీవి గారు 70 ఏళ్ల వయసులో కూడా రికార్డులను బాక్స్ ఆఫీస్ ని అలా దడదడలాడిస్తున్నారు। ఆ సంతోషాన్ని పాల్పంచుకోవడం కోసం మనం ఇక్కడ వచ్చాము। ఈ రోజు ప్రొద్దుటూరులో ఒక గొప్ప విషయం ఏంటంటే గత కొన్ని నెలల ముందుగా ఏర్పాటైన అమీర్ సినిమా థియేటర్స్ లో 70 ఏళ్ల వయసున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు ఒక్క హిట్ తో థియేటర్ లో ఒక రికార్డ్ ని నెలకొల్పారు। ఆ ఫస్ట్ రికార్డ్ అవ్వడం అనేది మెగా అభిమానులది అవ్వడం, మెగాస్టార్ చిరంజీవి గారిది అవ్వడం అనేది నిజంగా మెగా అభిమానులు పండగ చేసుకోవాల్సిన న్యూస్। ఇది చాలా ఆనందంగా ఉంది। కానీ మన మెగా అభిమానులకు కానీ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకు కానీ రికార్డులు కొత్త కాదు, కలెక్షన్లు కొత్త కాదు, హిట్లు కొత్త కాదు। వరుసగా 8 సూపర్ మెగా హిట్లు ఇచ్చి ఇండస్ట్రీ హిట్లు ఇచ్చిన ఏకైక హీరో చిరంజీవే। యావత్ ప్రపంచంలో చిరంజీవి గారి రికార్డుని ఏ ఒక్కరూ బద్దలు కొట్టలేరు। తెలుగు సినిమా ఇండస్ట్రీలో యావత్ భారత ప్రపంచ దేశంలో ఎక్కడ ఏ స్టార్ ఉన్నా చిరంజీవి గారికి ఉన్న స్టామినా, చిరంజీవి గారికి ఉన్న స్టార్డమ్ వేరు। ఆయనది మనది ఒక రక్త సంబంధం। ఆయన చేసే సేవా కార్యక్రమాల్లో కూడా మనం అభిమానులం చురుకుగా పాల్గొంటున్నాం। ఈరోజు మన ప్రొద్దుటూరు చిరంజీవి యువత అధ్యక్షులు రామారావు గారి సమక్షంలో ఈ ఆనంద వేడుకల్లో పాల్పంచుకోవడం నిజంగా ఆనందంగా ఉంది। రామారావు గారి గురించి ఒకటే ఒక్క మాట, నిస్వార్థంగా చిరంజీవి గారి మీద అభిమానంతో ఎటువంటి ఇగోలకు పోకుండా జస్ట్ చిరంజీవి గారి మీద ఉన్న ప్రేమతో అభిమానాన్ని ప్రతి ఒక్కరిని అలా కలుపుకుంటూ పోయి ఆయన మాట్లాడే విధానంలోనే ఒక ప్లీజింగ్ ఉంటుంది, ఒక ఆప్యాయత ఉంటుంది। సో చిరంజీవి గారి మీద అభిమానంతో నేను ఎంతవరకు అయితే ఇక్కడికి వచ్చానో రామారావు గారి మీద ఉన్న అభిమానంతో కూడా ఎంతే దూరం వచ్చాను। ఎందుకంటే చిరంజీవి గారి సినిమా, చిరంజీవి గారి ఫ్యామిలీకి సంబంధించిన ఏ విషయమైనా ఆయన ఒంటి చేత్తో అలా భుజస్కంధాల మీద తనకున్న టీం సహాయంతో చాలా మంచి పనులు చేస్తున్నారు। రామారావు గారు ఆల్ ద బెస్ట్ అండి। మీరు చిరంజీవి గారికి సంబంధించిన ప్రతి అంశం ఇలానే చేయాలి। మా మెగా అభిమానుల సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి। అర్ధరాత్రి ఫోన్ చేసినా మీకు మా సహకారం ఉంటుంది। సో చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే, ఏం మాట్లాడినా తక్కువే। కలెక్షన్లు, బాక్స్ ఆఫీస్లు, హిట్లు, వీటికి పర్యాయ పదం ఏదైనా ఉందంటే ఒక్కటి మెగాస్టార్ చిరంజీవి। ఆయన మీద అభిమానం అలానే ఉంటుంది, ఆయన మీద ప్రేమ అలాగే ఉంటుంది। ఎన్ని జన్మలైనా ఆయన చిరంజీవిగానే ఉండాలి, ఎన్ని జన్మలైనా మేము కూడా ఆయన అభిమానులుగానే ఉండాలి। చిరంజీవికి, చిరంజీవి అభిమానులకి ఉన్న సంబంధం ఎవరు విడదీయలేనిది, అదొక మంచి అనుభూతి। ఒక్క మెగాస్టార్ అభిమాని మాత్రమే పొందగలిగే అనుభూతి ఏదైనా ఉందంటే అది చిరంజీవి గారి మీద అభిమానం మాత్రమే। అన్నయ్య, లవ్ యూ అన్నయ్య। ముందుగా ఇక్కడ వచ్చిన మెగా అభిమానులకు, థియేటర్ యాజమాన్యం ఫైరోజ్ అన్న గారికి, మా డిస్ట్రిబ్యూటర్ కోడూరు రాయుడు గారికి, ప్రేక్షకులకు, మెగా అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు। ఈ థియేటర్లో ప్రీవియస్ రికార్డ్ అంటే ఒక లక్ష్మీ నరసింహస్వామి మాత్రమే ఉంది। తర్వాత ఆ రికార్డ్ బద్దలు కొట్టింది ఏకైక వ్యక్తి మా ఆరాధ్య దైవం, మా పెద్ద ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు। ఇప్పటికి థియేటర్ రికార్డుగా వచ్చింది। అందుకని థియేటర్ ఈ ఫంక్షన్ చేస్తున్నాము। అందరికీ వచ్చినందుకు మెగా అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు। థ్యాంక్ యూ। ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు జరిగిందంటే ఈ మన శంకర్ ప్రసాద్ గారి సినిమా హిట్ అయిన సందర్భంలో అందరం ఒక విజయోత్సవ జరుపుకోవడానికి ఇక్కడ అభిమానులంతా ఏకమయ్యి ఒక తాటిగా ఏకమయ్యి ఇక్కడ వచ్చి అందరము ఇది చేస్తున్నాము సంతోషంగా। ఎందుకంటే మేము ఫస్ట్ 1983 నుంచి చిరంజీవి గారి ఖైదీ అప్పటి నుంచి మేము అభిమానులము। ఇప్పుడు కూడా ఆన్లైన్లో టికెట్లు దొరుకుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇది వస్తున్నాము। ఇంతకుముందు మా పిల్లప్పుడు ఆ టికెట్లు లేదు, ఆ రోజంతా నైట్ అంతా జాగారం చేసేది। బాక్స్ ఎప్పుడు వస్తే అప్పుడు తెల్లవారుజామున కానీ 3కు, 2కు, 1 గంటకు అసలు ఇంటికి పోయేదే లేదు। సినిమా రిలీజ్ అంటే చిరంజీవి గారి సినిమా ఇంటికి పోయేదే లేదు। ఎప్పుడన్నా కానీ సినిమా చూసి ఇంటికి పోయే వాళ్ళము, నైట్ ఇక్కడ థియేటర్ దగ్గర కూర్చొని అంత ఆ రోజుల్లోనే మనము చాలా కష్టపడి సినిమా చూసేవాళ్ళం। ఇప్పుడు చాలా ఈజీగా చూస్తున్నాం, ఎందుకంటే ఈ ఆన్లైన్ టికెట్లు వస్తున్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది। కానీ ఆ రోజు కష్టం వేరు, ఆ రోజు పరిస్థితులు వేరు। అప్పటి నుంచి మేము అభిమానులము। ఈ శంకర్ ప్రసాద్ గారి సినిమా ప్రీవియస్ షోకి వచ్చినప్పుడే చెప్పాను, నేను సినిమాకి వచ్చేటప్పుడే చెప్పాను ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని। ఖచ్చితంగా అయింది, పెద్ద రికార్డు కూడా వస్తుంది। మా చిరంజీవి గారికి
₹1 కోటి సినిమా, 2 కోట్ల రూపాయల సినిమా ఇది కంపల్సరీ ఖచ్చితంగా వస్తుందని భావిస్తున్నాం.